శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 26 ఆదివారం సింహరాశిలో సాధారణంగా మక్కా నక్షత్రంలోని వారికి గౌరవం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. పుబ్బ నక్షత్రంలోని వారికి సృజనాత్మక ఆలోచనలు మరియు సంబంధాల్లో సంతోషం పెరుగుతుంది. ఉత్తర ఫాల్గుని 1వ పాదంలోని వారికి బాధ్యతలు పెరిగినా విజయానికి అవకాశాలు దారి చూస్తాయి. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ బలం వల్ల సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కావడంతో ఆత్మవిశ్వాసం మరియు గౌరవం పెరుగుతాయి. గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఇక శని యొక్క ప్రభావం వల్ల ఓర్పుతో పనిచేస్తే ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. చంద్ర ప్రభావం వల్ల మనశ్శాంతి కోసం తొందరపాటు నిర్ణయాలు నివారించడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యదేవునికి నీటితో ఆగ్యం సమర్పించండి. ఆదిత్య హృదయం లేదా సూర్యనారాయణ మంత్రం పఠించడం చాలా మంచిది. గోధుమలు, బెల్లం వంటి దానాలు చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిదండి. రేపటి రోజున సూర్యదేవుడు మరియు శ్రీ నరసింహస్వామి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం సూర్య నమస్కారం చేయండి. ఓం నుం సింహాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇక రేపటి రోజు సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు బంగారు మరియు నారింజ రంగు మరియు అదృష్ట సంఖ్య 1, 5. రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా శుభ సమయం వచ్చేసప్పటికి ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు పూజా ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక సాయంత్రం సూర్యాస్తమయం ముందు దీపారాధన చాలా మంచిది. ఇప్పుడు ఇక వివరాలకు వస్తే కనుక అండి, ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అట్లాగే చుట్టూ ఉన్న వారి సంతోషాన్ని కోరుకున్నటువంటి గొప్ప మనసు వీరిదని చెప్పుకోవాలండి. ఇక వీరు ఇతరుల ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కుంటూనే నిస్వార్థకరమైన జీవులండి. వీరు అయితే తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు. అయితే మంచి మనసులు కూడా కలిగి ఉండాలని చెప్పుకోవచ్చండి. ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఎప్పుడూ కూడా ఉంటుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే నవ్విస్తూ అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి వారు. వీరి మాటల్లో చమత్కారము, చేతల్లో చురుకుదనం ఉంటాయి. మరి వీరితో సమయం కావాలంటే ఎవరితోనైనా కూడా ఇష్టమేనండి. ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందన్నమాట. అలాగే వీరిది చంచల స్వభావం అని చెప్పుకోవాలండి. అదే సమయంలో రాత్రి పనుల్లో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానిలో మంచి చెడ్లను అలాగే లాభ నష్టాలను వీటన్నిటినీ కూడా పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాతే వీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పుకోవాలండి. అయితే పూర్తిగా వీరు ఏంటంటే ఎవరిని కూడా నమ్మరు. నమ్మితే మాత్రం ఏంటంటే ప్రాణం ఇచ్చేంతగా ఉంటారన్నమాట. వీరి బుద్ధి చాలా సరిదిద్దుపాలవుతుంది. వీరికి ఉన్నటువంటి చంచల స్వభావం వల్ల కొన్నిసార్లు మొదలు పెట్టుకున్నటువంటి కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తా అని చెప్పుకోవచ్చండి. ఒకేసారి 10 పనుల గురించి ఆలోచించడం వల్ల దేని మీద పూర్తిగా ఏకాగ్రత పెట్టలేక ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటారండి. వీరిది చాలా మంచి మనసు అని కూడా చెప్పుకోవాలి. కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం అనే చెప్పుకోవాలండి. చిన్న మాటకే నొచ్చుకుంటారు, కానీ చిన్న విమర్శకే కృంగిపోతారు. వీరి మనసు అద్దం లాంటిది. ఒకసారి గాయపడితే మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక వీరు ఇతరుల మాటలను ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకొని తమలో తామే మెదడును పడిపోతూ సున్నితమైన కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనతగా మారుతూ వచ్చిందన్నమాట. వీరిలో ఏంటో మనసు కలిగినంత 10 మందికి కూడా సహాయం చేయాలని చెప్పి అనుకుంటుంటారు. ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని ఏంటంటే ఈ లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. వీరు చేసేటువంటి మేలును కూడా మర్చిపోయి మీరు అపకారం చేపట్టిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనే వీరు మోసపోయి ఉన్నారన్నమాట. అవమానాలు పడ్డారు. చిన్నప్పటి నుంచి ఏంటంటే కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తున్నారు. వారిలో సహజంగానే ఏంటంటే సహజంగా సమస్యలను పరిష్కరించే గుణం ఉంది. దాంతోపాటు పరిస్థితులను మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు.
కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరండి, భయపడిపోతూ ఉంటారు. ఏ కష్టం వచ్చింది, నేను చేసిన పాపం ఏంటి అని చెప్పి నలుగురిని వీరే ప్రశ్నించుకుంటూ బాధను పడిపోతూ ఉంటున్నారన్నమాట. ఒంటరిగా ఉన్న గదిలోకి వెళ్ళి గంటల తరబడి కుమిలిపోతూ ఉంటారు. ఎవరితోనూ కూడా వీరి బాధను పంచుకోరు. అలాగే వీరి కళ్ళను ఇతరులకు చూపించడము, వీరు కన్నీళ్ళు ఇతరులకు చూపించడం కానీ ఇలాంటి వాళ్ళకు వీరు పెద్దగా ఇష్టం ఉండదు. బలహీనతలు బయట పెడితే ప్రపంచం మరింతగా భయపడుతుందనే చెప్పేసి వీరికి బాగా తెలుసండి. అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో బాధను కానీ కన్నీటిని కానీ చాలా వరకు కూడా వీరు కనిపించకుండా వీళ్ళు నవ్వుతూ ఉంటారు. అలాగే లోపల ఎంత బాధను ఎంత తుఫాను చెదురుతున్నప్పటికీ కూడా పైకి మాత్రం ప్రశాంతంగా చిరునవ్వును ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనక దాచేటువంటి అద్భుతమైన కళ వీరికి పుట్టుకతోనే వచ్చిందని చెప్పుకోవాలండి. ఇక వీరి బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి గొప్ప సంస్కారం ఉన్న వాళ్ళది వీరిది. అందుకే వీరిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే వీరికి జీవితం ఒక కఠినమైనటువంటి పాఠం నేర్పిందని చెప్పుకోవాలి. ఇక మన బాధలు నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యం అని చెప్పి అలా చెప్పుకుంటే మనం మరింత చులకనైపోతామని, తప్పక మనకు జరిగేది ఏమీ లేదని చెప్పి వీళ్ళు జాలి చూపించడం ఎవరికన్నా కూడా ఎగతాళి చేసేవారు ఎక్కువ అని తెలుసుకున్నారు. కాబట్టి తమ కష్టాలను చెప్పుకుంటే కొందరు సానుభూతి చూపించినట్లుగా నటించి వెనకాల నవ్వుతూ ఉంటారని చెప్పి వీళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టి వీరి కష్టాలను వీరి మనసులోనే అందుకే తమ జీవిత బండిని తమంతట తామే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. వీరు పడే కష్టం అంతా ఇంత కాదండి. ఇప్పటి వరకు 100% కష్టపడితే అందులో కేవలం 40% మాత్రమే ఫలితం వీరు మాత్రం చేజెక్కున్నారు. వీరి శ్రమకు, వీరి తెలివితేటలకు, వీరి నిజాయితీకి తగినటువంటి గుర్తింపు, సరైనటువంటి ప్రతిఫలము ఎప్పుడు కూడా లభించలేదు. అయితే వీరు ఎంతో కష్టపడినా కూడా ఫలితం మాత్రం చేజెక్కించుకున్నారు. వీరి శ్రమకు, వీరి తెలివితేటలకు, వీరి నిజాయితీకి తగినటువంటి గుర్తింపు, సరైనటువంటి ప్రతిఫలము ఎప్పుడు కూడా లభించలేదండి. అయితే ఎంతో కష్టపడినా కూడా ఫలితం మాత్రం తక్కువ అనేటువంటి నిరాశ వంటి సందర్భాలు వీరి జీవితంలో అల్లకల్లోలమైపోయి మిగిలినటువంటి 60% శ్రమ, ఆవేదన, కన్నీళ్ళలో బూడిద పోసిన పన్నీరు వృధా అయిపోయిందని చెప్పొచ్చండి. ఎలాంటి సందేహం కూడా లేదు. ఎన్నోసార్లు గెలుపు వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. చేతికి అందినట్టే అంది జారిపోయే అవకాశాలు ఎన్నో. లక్ష కళ్ళ ముందు కనిపిస్తున్న విడిది ఆడిన నాటకంలో వెనుకడుగు వేయాల్సి వస్తుందన్నమాట. వీళ్ళు ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది. చీకటి రోజులు గతించిపోతున్నాయి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా ఉండబోతుంది. ఇక మీ జీవితంలో అంచెలంచెలుగా మీరు బాగా అద్భుతంగా ఎదగబోతున్నారు. అలాగే మీ మాటను బలంగా కూడా గుర్తించుకోవాలి. మీ యొక్క ప్రతి కన్నీటి బొతుకు, ప్రతి చెమట చుక్కకు భగవంతుడు మీకు వెలకట్టబోతున్నాడని చెప్పుకోవాలండి. మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే మీకు అందతీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదని చెప్పుకోవాలండి. మీ జీవితంలో కొంత సంగము, కొంత సుఖము, కొంత ప్రారంభం కాబోతున్నాయి. ఒక అతి పెద్ద బలహీనత ఏంటంటే మీలో మీ మీదకు పూర్తిగా నమ్మకం ఉండకపోవడం అండి. బయట వారిని పరిచయం అంటే కొత్త పరిచయం వారిని కానీ గుడ్డిగా అమాయకంగా నమ్మేయటము. అయితే సొంత సామర్థ్యాన్ని, విధిశక్తికి, తమ ప్రతిభను ఎప్పుడూ కూడా నమ్ముకోవడం లేదండి. చాలా వరకు ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నారండి. మీరు సాధించబడిన లక్ష్యాన్ని కేవలం ఒక అడుగు దూరంలో ఉండి భయంతో, సందేహంతో ఆగిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో చాలానే ఉన్నాయని చెప్పుకోవాలండి. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా ఇక మర్చిపోండి. గతం మిగిలిన చేదు అనుభవాలు మరియు చేదు జ్ఞాపకాల గురించి ఆలోచించకుండా వాటి నుండి బయటపడి గ్రహాల అనుకూలత వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతుంది. అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించినటువంటి కష్టాలు అన్నీ కూడా గతం. వాటిని ఒక పీడకల్లా భావించి మర్చిపోండి. రాబోతున్నటువంటి రోజులు మీ జీవితానికి ఒక కొంత నాంది పలకబోతుంది. ఒక ఉజ్వలమైనటువంటి అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. గడిచినటువంటి కాలం మీకు నేర్పిన పాఠాలను గుర్తుంచుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా అయితే అడుగులు వేయండి. మీ తలరాతను మీరే తిరగరాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలుసుకోండి.
ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఒక చిన్న చిరునవ్వుతో మీకు ఉన్నటువంటి అపారమైన ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. ఇప్పుడు భగవంతుడు మీకు అన్ని రకాల కూడా సహాయాన్ని మీకు అందజేయడానికైతే ముందడుగు వేశారు. మీ సహనానికి పరీక్ష గురించి మీకు విజయం అయితే తప్పకుండా గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాడు. మరి ఇంతకీ రేపటి రోజున మీరు ఎదురవబోతున్న ఆ బహుమతి ఏమిటి, అలాగే మీకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున మీ జీవితంలో మీకు తెలియకుండానే ఒక కొత్త అధ్యాయం అయితే మొదలవబోతుందనే చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు అన్ని రకాలకు కూడా లాభదాయకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఏమిటి కూడా రేపటి రోజున మీకు అన్ని విషయాలు కొంత రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి అంటే ఎందుకంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, అటు ఆర్థిక పరంగా కావచ్చు, లేదా అటు వృత్తిపరంగా కావచ్చు, ఇలా అన్నిట్లో కూడా మీకు చక్కగా అయితే మీకైతే రేపటి రోజున అనుకున్న విధంగా లాభదాయం అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ శాలరీలో ఇంక్రిమెంట్ పెరిగినటువంటి అవకాశము, ఉద్యోగస్తులకు ఒత్తిడి నుండి పూర్తి ఉపశమనం, పని వాతావరణం అనుకూలంగా మారటము, సహోద్యోగుల యొక్క సహకారము పూర్తిగా లభించడము, వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం రావడం, వృత్తి వ్యాపారుల రాబడి మీ అంచనా మించుతుంది. అలాగే వ్యాపారుల లాభాలు బాటపడతాయి. కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపార విస్తరణకు సరైనటువంటి సమయం రేపటి రోజున. అలాగే వ్యక్తిగత సమస్యలు కుటుంబ సభ్యులు సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల పనుల్లో బంధుమిత్రుల నుండి ఊహించినటువంటి సహాయ సహకారాలు రేపటి రోజున మీకు చూస్తారు. మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. అలాగే శుభవార్తలు వినేటువంటి అవకాశాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు దాని ద్వారా వింటారంటే భూములకు సంబంధించినటువంటి శుభవార్తలు కూడా మీరు తప్పకుండా రేపటి రోజున వింటారండి. అలాగే అంటే మీకు ఇది ఆ భూమి నుండి మాకు ఇంకేం లాభం లేదు అనుకున్నటువంటి సమయంలో కూడా రేపటి రోజున మీకు ఆ భూమి మరింత ఎక్కువగా రేటు పలకడం, దాని గురించి మీరు కొనుగోలు చేయడం అంటే అమ్మడం అటువంటివి ఏవైనా కానీ కొనుగోలు చేయడం లాంటివి మీకు దానివల్ల మంచి లాభం రావడం జరుగుతుందన్నమాట. అలాగే మీ మనసుకు నచ్చినటువంటి తగిన జీవిత భాగస్వామిని లభిస్తారు. వివాహానికి సంబంధించినటువంటి చర్చ జరగటము, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యక్రమంపై మీద పుణ్యక్షేత్ర సందర్శన మీకు భారీగా వేస్తారు. అలాగే ఈ ఖర్చు మీకు మానసిక ప్రశాంతను, నైపుణ్యాన్ని ఇస్తుంది. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి రేపటి రోజునైతే అత్యంత అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలండి. ఆస్తి వివాదాల్లో చిక్కుకున్న వారికి ఒక పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే రాజీ వర్గాలు అనుసరించడం ద్వారా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. సమాజంలో కూడా మీ యొక్క పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగము, విద్యార్థులకు తాము ఆశపడిన ఉత్తమ ఫలితాలు ఆసాదిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధించి తల్లిదండ్రులు కీర్తి ప్రశంసలు తెస్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తప్పక అవసరం. ఆర్థిక విషయాల్లో ఎవరికి కూడా మాట ఇవ్వడం కానీ, హామీలు ఇవ్వడం కానీ మంచిది కాదండి. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం దీర్ఘకాలిక వ్యాధులను అప్రమత్తంగా అయితే తప్పకుండా ఉంచాలి. ప్రయాణాల్లో తప్పకుండా జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఆరోగ్యం అలాగే మీ యొక్క సామాన్లు రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే మీరు నష్టపడే ప్రమాదం కూడా ఉంది. అలాగే వివాహ జీవితంలో మీ యొక్క భాగస్వామితో మీ అనుబంధం మునుపటి కంటే ఎక్కువగా గాఢంగా బలంగా మారబోతుంది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి అపార్థాలు, మనస్పర్ధలు తొలగిపోతాయి. ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. మీ దాంపత్య జీవితం కూడా ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతుంది. అయితే కొందరు అసూయపడేటువంటి బంధుమిత్రుల వల్ల కొంచెం మీరు ఇబ్బంది పడవచ్చు. కుటుంబంలో కొద్దిగా బంధుమిత్రుల వల్ల టెన్షన్స్ పడేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా రేపటి రోజున అయితే మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం లాంటివి చేయొద్దండి. మరి చూశారు కదండి రేపటి రోజున సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.